2026 పద్మ పురస్కారాల వేళ వెండితెర మరోసారి గర్వపడే క్షణమిది. బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర నుంచి టాలీవుడ్ మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్ వరకు పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన విశేష సేవలని గుర్తిస్తూ పద్మ అవార్డ్స్ ని అనౌన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం. మరి సినీ ఇండస్ట్రీ నుంచి ఈసారి ఎవరెవరికి ఈ గౌరవం దక్కిందో మనము చూద్దామా? భారతీయ సినిమాకు వన్నె తెచ్చిన 6 దిగ్గజాలకు పద్మ పురస్కారాలతో ఘనంగా సత్కరించింది సెంట్రల్ సర్కార్. షోలేతో ఇండియన్ సినీ హిస్టరీనే మార్చేసి 300కు పైగా సినిమాలో తనవైన పాత్రలతో సిల్వర్ స్క్రీన్ పై చెరగని సంతకం చేసిన బాలీవుడ్ హీమాన్ ధర్మేంద్ర మరణాంతరం పద్మ విభూషణ్ అందుకుని లెజెండ్ నెవర్ డైస్ అని మరోసారి ప్రూవ్ చేశారు. ఇక మలయాళ చిత్ర పరిశ్రమ స్థాయిని జాతీయ స్థాయికి తీసుకెళ్లి విలక్షణ నటనకు చిరునామాగా నిలిచి ముఖ్యంగా స్వాతి కిరణంతో అనంతరామ శర్మగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో అమరుడైన మమ్ముట్టి తెలుగు నేర్చుకుని మరి సొంతగా డబ్బింగ్ చెప్పిన తీరు నిజంగా భాషకు ఇచ్చిన గౌరవం. 600కు పైగా చిత్రాలు, 3 జాతీయ అవార్డులు, అలాంటి మహానటుడి కీర్తి కిరీటంలో ఇప్పుడు పద్మభూషణ్ చేరడం విశేషం. ఇక తెలుగు నుండి కుటుంబ కథలకు పునాది వేసి నటుడుగా మాత్రమే కాదు, నిర్మాతగా, వ్యాపారవేత్తగా ప్రతి రంగంలో తనదైన ముద్ర వేసి ఇండస్ట్రీలో అజాత శత్రువు అనిపించుకున్న మురళీమోహన్, అలాగే లేడీస్ టైలర్, చెట్టు కింద ప్లీడర్, ఆహనా పిల్లంట, వివాహ భోజనంబు అంటూ ప్రతి సినిమాతో ఒక నవ్వుల పాఠాన్ని బోధించిన రాజేంద్ర ప్రసాద్ లకి పద్మశ్రీలు దక్కడం విశేషం. సెన్సిబుల్ నటనకు కేర్ ఆఫ్ గా నిలిచి రాకెట్రీతో జాతీయ ఉత్తమ చిత్రాన్ని అందించి దర్శకత్వంలోనూ తన సత్తా చాటిన ఆర్ మాధవన్ని కూడా పద్మశ్రీతో గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. ఏక్ దో తీన్ నుండి దిల్ నే యే కహా హై దిల్ సే వరకు 40 ఏళ్లుగా 20,000కు పైగా పాటలతో బాలీవుడ్ ను అలరించి ఇప్పటికే 7 ఫిలింఫేర్ అవార్డులు, 2 జాతీయ అవార్డులు సాధించిన మెలోడీ క్వీన్ అల్కా యాగ్నిక్ ఈసారి పద్మభూషణ్ దక్కించుకోవడం విశేషం. వీరితో పాటు బాలీవుడ్ నటుడు అనిల్ రస్తోగి, అరవింద్ వైద్య, సతీష్ షా, ప్రముఖ బెంగాలీ నటుడు ప్రసెన్జిత్ చటర్జీ, యాడ్ ఫిల్మ్ మేకర్ పీయూష్ పాండే వంటి దిగ్గజాలకు కూడా పద్మ పురస్కారాలు దక్కడం విశేషం. For more videos like this, subscribe Big TV channel.